ఒక్క ఎంపీ సీటు కోసం బాబాయినే హత్య చేసేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందరికీ తెలుసు అది. అట్లాంటి వ్యక్తుల మధ్యలో పాదయాత్ర చేస్తానని చెప్పి కొడుకు ఆశీర్వాదాలు అడిగినప్పుడు నిన్ను ఏదైనా చేస్తారు, నువ్వు ఉన్నది ఒక్కడివే, ఇప్పుడు ఇది ఎట్లా సంవత్సరం పాటు చేస్తానంటున్నావు, ఈ ప్రభుత్వం మంచిది కాదు అని చెప్పినప్పటికీ కూడా లోకేష్ గారు నేను బడుగు బలహీన వర్గాల కోసం వెళ్లాల్సిందే, ఈ ప్రభుత్వం అందరినీ నైరాశ్యంలో ముంచింది, నన్ను ఆశీర్వదించమ్మా అంటే మౌనంగా ఆశీర్వదించిన గొప్ప తల్లి మన భువనమ్మ గారు. ఇకపోతే 2019లో ఒక్క ఛాన్స్ అన్నాడు. అయినా ప్రజలు నమ్మారో లేదో అని చెప్పి డౌట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. నన్ను నేనే పొడుచుకొని ప్రతిపక్షాల మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయాలి అని చెప్పి అంటే జనం మధ్యలో ఎవరన్నా పొడిస్తే జనమంతా కూడా అతనే పొడుచుకున్నాడు, అతను డ్రామా ఆడాడని చెప్పొచ్చు. మంచి సేఫ్ ప్లేస్ ఎత్తుక్కున్నాడు, ఎయిర్పోర్ట్ ఎత్తుక్కున్నాడు, కోడికత్తి డ్రామా ఆడాడు. నన్ను పొడిశారు అన్నారు. అబ్బే అదేం లేదండి, చిన్న గాయమే, ఏం పర్లేదని చెప్పి అన్నారు. ఇలా ఎలా చెప్తారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పోలీసుల్ని మేనేజ్ చేసుకుని, డాక్టర్ని మేనేజ్ చేసుకుని, నాకు చెయ్యి ఇరిగిపోయింది, చెయ్యి పోయింది, 1 లీటర్ 2 లీటర్ రక్తం పోయిందని రిపోర్ట్లు రాస్తారా సస్తారా అని కూర్చున్నాడు. వాళ్ళు రాశారు, ఆ డ్రామా ఆడాడు. అయినా కూడా ఓట్లేస్తారనే నమ్మకం కుదరలేదు. తర్వాత ఇంకో డ్రామా ఆడాడు. డ్రామా కాదు, అది పచ్చి నిజం. ఏకంగా ఒక ఎంపీ సీటు కోసం బంధుత్వాలు కూడా చూడకుండా సొంత బాబాయిని పొట్టను పెట్టుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషా? చెప్పండి, ప్రజల మనిషా? కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా న్యాయం చేయలేరు. వాళ్ళ చెల్లెళ్ళను కూడా గెంటేశాడు. వాళ్ళు న్యాయం కోసం ఢిల్లీ వీధుల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అట్లాంటి మనిషి మైనారిటీల విషయానికి వస్తే నేను ఒక్క విషయం చెప్తాను. ఇక్కడే చాలా విషయాలు శబరి గారు, ఫరూక్ గారు చెప్పారు. మిస్బా చదువుకునే అమ్మాయి, స్కూల్లో చదువుకుంటుంది, క్లాస్ ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. ఏం చేశారు? వైసీపీ నాయకుడు కూతురు ఎవరో, ఆమెకే ఫస్ట్ రావాలంట, ఇంకెవరికి రాకూడదంట. ఫస్ట్ చదువుతున్న మిస్బాని హెరాస్మెంట్ చేయటం మొదలుపెట్టారు. నువ్వు చదవబాకు, నీకు ఫస్ట్ రావటానికి వీల్లేదు, వైసీపీ నాయకులైన మా పిల్లలకే ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పి ఆ అమ్మాయిని హింస పెడితే ఏం చేయలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా మేము డీటెయిల్స్ లాగితే, వాళ్ళ నాన్నకి చదువు అంటే ఇష్టం అంట. వాళ్ళ నాన్న కోరిక తీర్చడం కోసం ఆ అమ్మాయి చదువుకుంటుంటే, ఆ అమ్మాయిని అలా చేస్తే వాళ్ళ నాన్న కోరిక తీర్చలేకపోయానని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిరంతరం ఆ అమ్మాయికి న్యాయం జరిగేలాగా పోరాడుతూనే ఉన్నా ఇంతవరకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే అవతల వైపున్న వైసీపీ నాయకుడు. అబ్దుల్ సలాం ఆత్మహత్య చెప్పారు ఇందాక అందరూ. ఏం చేశాడు అతను? దొంగని ముద్రేశారు. నేను దొంగతనం చేయలేదు మొర్రో అని మొత్తుకున్నాడు, నన్ను రక్షించండి అని మొత్తుకున్నాడు. అయినా పోలీసులు వినిపించుకోవాలా, విపరీతంగా హింస పెట్టారు. హింస పెడితే అతను ఏమన్నాడు? నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. ఆత్మహత్య నువ్వు చేసుకున్నా నీ కుటుంబాన్ని వదిలిపెట్టమని చెప్పారు ఈ పోలీసులు. ఈ గోలంతా ఎందుకు? ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉండగా మనం బతకలేము, ఈ దొంగని ముద్ర వేసుకొని నా కుటుంబం బతకలేదు అని చెప్పి అతనితో పాటు అతని కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. అయినా న్యాయం శూన్యం. జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఇంకోటి ఏంటంటే, అసలు ఇది చెప్పాలి మీకు, రంజాన్ టైంలోనే ముస్లింల్ని ఏడిపించు తింటాడు. రంజాన్ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రంజాన్ తోఫాని ఎగ్గొట్టేశాడు. వాడు మార్చుకొని కూర్చోవాలని చెప్పి. ఎక్కడ హజ్ యాత్రలు లేవు,
ఎక్కడ హౌజులు కట్టింది లేదు, ఎక్కడ ముస్లింల్ని మైనారిటీల్ని హక్కున చేర్చుకుని ఒక్క పథకం కూడా తీసుకురాలేదు ఈ 5 ఏళ్లలో. ఒక్క పథకం కూడా. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలన్నీ మొత్తం తీసి అవతల పారేశాడు. నా మైనారిటీలు అని చెప్పేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి ముందు మైనారిటీల మీద దాడులు జరిగితే సమాధానం చెప్పమని ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. ఇట్లాంటి చాలా ఉన్నాయి. సమయం ఎక్కువ లేదు, మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి.